ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకున్నారా? ఇప్పుడు మనం కరివేపాకు చెట్టు గురించి మాట్లాడదామండి. ఇది కరివేపాకు, అర్థమైంది కదండి, అందరికీ తెలిసిందే. ఇది మనం కూరలో వేసుకుంటాం, మంచి సువాసన వస్తుంది. దీని ఆకు వాడతారు ఆయుర్వేదంలో. దీని యొక్క తాట అంటే ఇక్కడ పెద్ద మొక్క చూపిస్తున్నాను చూడండి, ఇది పెద్ద చెట్టు. దీని యొక్క బార్క్ అండి, తాట కూడా పనిచేస్తుంది. ముగ్గిన పళ్ళు తీగ బాగుంటాయి తినడానికి, కానీ పళ్ళు ఏమి వాడరు, విత్తనం వాడరు. మనకి ఆకు మట్టికే బాగా వాడుకుంటారండి. ఎవరికైతే ఈ 40-45 సంవత్సరాలు వచ్చినాయో, ప్రత్యేకంగా స్త్రీలకండి, ఇది హయ్యెస్ట్ కాల్షియం అనేది కరివేపాకులో ఉంటుందండి. ఎవరైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో, మాకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది, ఏం తినమంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఈ కరివేపాకు ఏదైతే ఉందో దీన్ని మీరు కోసుకుని నీడన ఆరబెట్టుకోండి. అర్థమైంది కదండి, కరివేపాకు కోసుకుని ఎండలో పెట్టద్దు, నీడన ఆరబెట్టుకోవాలండి. నీడన ఆరబెట్టుకుని దీన్ని సన్నటి పౌడర్ చేసుకోండి. ధనియాల కారం తెలుసు, కరివేపాకు కారం తెలుసు, మన వాళ్ళకి ఎన్నో రకాలుగా కరివేపాకుతోటి చేసుకోవడం తెలుసండి. ఆ ధనియాలు కరివేపాకు కలిపితే రెండాటిలో కాల్షియం ఉంటుంది కాబట్టి, కాల్షియం డెఫిషియన్సీ ఉండకూడదు మాకు అనుకున్న వాళ్ళు, ప్రత్యేకంగా స్త్రీలు. ఎందుకు అంటే స్త్రీలకి నెల నెల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంటుంది కాబట్టి అండి, 3 to 5 days బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి, ఆ టైంలో అనేక రకాలైన ధాతువులు మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ధాతువులు అంటే మెటల్స్ అండి, మినరల్స్, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకు అనేక రకాలైన డెఫిషియన్సీలు వస్తూ ఉంటాయి స్త్రీలకి. ఆ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే కరివేపాకు కాల్షియంకి అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా మంచి ఆకలిని పెంచుతుంది, శరీరానికి వేడి, కొద్దిగా ఐరన్ కూడా ఉంటుంది. అనేక రకాల మినరల్స్ ఈ కరివేపాకులో ఉంటాయండి. దీనిని కనుక మీరు కనీసం వారంలో 4 రోజులు ఈ కరివేపాకు పౌడర్ కనుక వేసుకుని మీరు భోజనం చేస్తే, చక్కగా నెయ్యి వేసుకుని దీన్ని ధనియాలు కలుపుకుని మంచి కారంగా చేసుకోండి. రుచిగా ఉప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఏవి కావాలంటే అవి వేసుకుని నిలవ పచ్చడి కూడా చేస్తారు, పచ్చిమిరపకాయలు వేసి కొంతమంది. అందుచేత ఈ కరివేపాకు అనేదాన్ని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చు. చాలా మంచి మొక్క అండి ఇది కాల్షియం పెంచడంలో. ఎందుకంటే మీరు కాల్షియం ట్యాబ్లెట్లు కంటిన్యూగా బయట ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కొంత కాల్షియం పర్సంటేజ్ అనేది మీ బాడీలో ఉండిపోవడం వల్ల రేపొద్దున్న అనేక రకాల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉందండి. అందుకు మీరు ఏం చేయాలంటే ధనియాలు, కరివేపాకు ఈ రెండు కలిపి మీరు నీడన ఆరబెట్టుకుని కరివేపాకుని ధనియాలు లైట్గా వేపించుకుని రెండు కలిపి కాస్త శనగపప్పు, అందరికీ తెలుసు, ఎండుమిరపకాయలు ఇలాంటివన్నీ వేసుకుని చక్కగా తాలింపు సామాన్లు అన్నీ వేసుకుని పౌడర్ చేసుకుంటే ఇడ్లీలో తినచ్చు, దోశలో తినచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు, అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని, ఎందుకంటే కారంగా ఉంటుంది కదా, కారంగా. అందుకు కరివేపాకుని పౌడర్గా చేసుకుని కనుక మీరు వాడుకుంటే, ఎవరికైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి న్యాచురల్ కాల్షియంగా కొంచెం కూడా బాడీలో వేస్టేజ్ లేకుండా పూర్తిగా మీ బాడీలోకి అబ్జర్బ్ అయ్యి ఇమీడియట్ రిజల్ట్ ఇవ్వగలిగేది కరివేపాకు అండి. దీనికి ధనియాల్లో కూడా అంత వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ధనియాల కన్నా హైయెస్ట్ ఉండేది కరివేపాకులోనే. అందుకనే పూర్వం మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఈ కరివేపాకు పొడి అనేది కారపొడి కింద పెట్టేవారు. ఇది ఆకు వేడి చేస్తుందండి, వేడి చేస్తుంది కాబట్టి ఏం చేసేవారంటే దీన్ని జ్వరపడి మనం పథ్యం ఏదైతే తింటామో అప్పుడు ధనియాల కారం కరివేపాకు వేసి కానీ, లేకపోతే కరివేపాకు కారం ధనియాలు వేసి కానీ తినిపించేవారు. ఇమీడియట్గా ఏమవుతుందంటే మీ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి ఉన్నా రికవరీ అవ్వడం, ఈ వేడి చేయటం వల్ల మీ శరీరం బద్ధకం పోవడం, ఆకలి పెరగడం. ఆకలి కూడా చాలా బాగా పెరుగుతుందండి కరివేపాకుకి. ఎవరైతే పిల్లలు సరిగ్గా అన్నం తింటలేదో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు కూడా ఈ కరివేపాకు కారం అనేది కాస్త మొదటి ముద్దలో నెయ్యి వేసి తినిపించారంటే చక్కగా జీర్ణశక్తి పెరిగి మీ పిల్లలకి మంచిగా అన్నం తింటారు. అందుకే ఈ కరివేపాకు అనేది మనం ఓన్లీ తాలింపు కోసమే అని అనుకోవద్దండి, స్మెల్ కోసమే అని అనుకోవద్దు. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి. దీని వేరు లేదా ఈ తాట ఇవి ఏం చేస్తాయంటే చిన్న చిన్న ఈగలు, లేకపోతే మనకి దోమలు ఇలాంటివి కుట్టినప్పుడు, జెర్రీ పాకినప్పుడు, ఇటువంటి ఏమైనా చిన్న చిన్న విషక్రిములు కుట్టినప్పుడు ఈ తాట గంధం రాసినా, వేరు గంధం రాసినా తగ్గుతుందండి. అదేవిధంగా మోషన్స్ కూడా తగ్గుతాయి. ఎవరికైతే విరోచనాలు అవుతున్నాయో వాళ్ళు ఈ కరివేపాకు తాట కానీ వేరు కానీ గంధం చేసుకుని నాకినా
లేకపోతే ఈ కరివేపాకు కారం తిన్నా కూడా మోషన్స్ తగ్గడానికి అవకాశం ఉంది. అదే అజీర్తి విరేచనాలు వెళ్ళి వాళ్ళ మట్టుకి ఈ కరివేపాకు కారం తినొద్దండి, తగ్గుతాయి. కానీ ఏంటంటే ఇందులో మీరు కారం అయ్యి ఎక్కువ వేసి ధనియాలు ఎక్కువ వేసి కనుక చేస్తే కనుక కొంచెం మోషన్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అందుచేత సరిపడే తినాలి. కొంచెం కారం తక్కువ ఉన్నదైతే మోషన్స్ అయ్యేవాళ్ళు కూడా పచ్చిగా దీన్ని తినొచ్చండి. ఓకేనండి, నమస్కారం.